పెట్టాల్సిన టైంలో ఆ పెళ్లి కొడుకి మెడ పట్టేస్తే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రావా along with his team. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోటొస్తది పోతే ఇంకోటొస్తది పోతే ఇంకోటొస్తది పోతే ఇంకోటి రాదని నీకు తెలుసు అందుకే ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు నోర్మయ్యా ఎక్కువగా మాట్లాడుకో నమస్తే సార్ మేడం నమస్తే అండి ఈ రోజు నా పెళ్లి సిగ్గుండాలే పక్కనేమో పెద్దలు పెట్టుకుని సిరిని చూస్తావా నోర్మయ్యా నేనే సిరిని చూడట్లేదు అంటే సిరి చూస్తా కూడా పని చేయదా అది కాదురా బాబు మెడ పట్టేసిందిరా ఇదిగో నిజం చెప్పు లాస్ట్ స్కెడ్యూల్ స్కిట్ సరిగ్గా రాని చెప్పి ఎవరు మెల్ల మీద కొట్టారు కదా చీమ ఉడత పెట్టి అలా కొట్టారా నోరు మూస్తావా నువ్వు ఇగో రాఘవ గారి పెళ్లి నలుగురు చెప్పుకోవాలా 40 దాటికి చేసుకున్నాం నలుగురు అంటే 4000 మంది అసలే పెళ్లి మెడ చూస్తే ఇలా ఫిక్స్ అయిపోయింది నేను 4 పక్కల చూసుకోలేను నువ్వే చూసుకోవాలి అన్ని నేను మేనేజ్ చేస్తాను కదా పెద్ద టీమ్ నే మేనేజ్ చేస్తున్నాను వంకర మేనేజ్ చేయలేనా ఈ వంకర డైలాగులే వద్దని చెప్పాను వచ్చే టైం అయిపోయింది ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఏండి పంతులు గారు ఎంతమంది పెళ్లిళ్ళు చేసేవారా క్షుద్ర పెళ్లి చేసేవారా ఎందుకలాగా ఏంటి అంటే ఏదో బీట్ బాగుందని ధీటుగా చేద్దామని ట్రై చేశాను కుదరలేదు సరే పెళ్లి కొడుకుని తీసుకురండి తీసుకురావడం ఏంటి పక్కన ఉన్నాడు కదా ఇతను పెళ్లి కొడుకే పెద్ద పెళ్లి అన్నారు వృద్ధ పెళ్ళి ఉన్న డైలాగులు చెప్పు సొంత డైలాగులు చెప్పకు అదంతా ఎందుకు వచ్చింది కానీ ఇదిగో 10 ఏళ్ళ దగ్గర నుంచి టీమ్ లీడర్ గా చేయడం కాదు మాజీ టీమ్ లీడర్ వచ్చినప్పుడు కాస్త విష్ చేయాలన్న రెస్పెక్ట్ ఇవ్వాలన్న గౌరవం తెలుసుకోమని చెప్పండి ఒక నిమిషం ఆగు అదిగో నమస్కారం అండి నమస్కారం మీరు ఎప్పుడు వచ్చారు నాగి వెళ్ళిపోయాక వచ్చాను అవును ఇంతకీ అన్ని అందరికీ అంతనే చూసుకోండి చూసుకోండి అన్ని ఉన్నాయి కదా ఇక్కడ పంతులు గారికి కానీ డౌట్ వచ్చినందుకు మొత్తం పొగేసేస్తాడు నువ్వే ఎలాగోలాగా మేనేజ్ చేయాలి ఇంకో విషయం అసలే మనం వంకర మేడ ఎలా ఫిక్స్ అయిపోయిందని తెలిసింది అనుకో పెళ్లి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటది వచ్చేసింది అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చిందంట నువ్వు కంగారు పడక అమ్మాయి వచ్చింది బాబు రండి రండి కూర్చోండి ముహూర్తం దాటిపోతుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎందుకలా మేడ అట్లా వంకర అంటే దూర బంధువులు రావాలి ఇంకా రాలేదని చెప్పి చూస్తున్నాడు చాలా దూరం అనుకుంటా అందుకే తొంగి మరీ చూస్తున్నాడు అది కాదు లడ్డు గారు మీరు అడిగినంత కట్నం ఇచ్చాను కదా మరి ముఖం అలా పెట్టుకుంటారే మాయ గారు నాకు మీ అమ్మాయిని చూడాలంటే కొద్దిగా సిగ్గేస్తుందండి బాబు సిగ్గంటే బొగ్గంత ఉండాలి మరీ చలికాలంలో కప్పుకునే రగ్గంత ఉండకూడదు మీరు ఇలా రండి మీ అమ్మాయి ముఖం చూడాలి అంతే కదా ఇలా రండి వెళ్ళండి కూర్చోండి చూశాను అదేంటి నా ముఖం చూసావు అచ్చు మీ అమ్మాయి ఎంత తండ్రి పోలికి అన్నారండి మిమ్మల్ని చూస్తే ఆవిడ చూసినట్టు అంటే కాపనం కూడా ఇటుతో చేస్తావా అల్లుడు గారు మా అమ్మాయికి మీరు అన్యాయం చేస్తున్నారు మా అమ్మాయిని పక్కన పెట్టుకొని ఎక్కడో చూస్తారా మీరు అదేనండి ఫోటోగ్రాఫర్ రావాలి ఫోటోగ్రాఫర్ లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది వచ్చేవా ఆయన చెప్పే కదా రావాలి ముందే వచ్చాడేంటి ఎక్కడ ఉంటావంటే ఎక్కడో వంటింట్లో ఉంటే ఎలాగా పెళ్లి కొడుకు ఇక్కడ ఉండాలి కదా నువ్వు ఆడక్కడి నుంచి తీస్తే మా అమ్మాయి ఎలా పడుతుందండి పడుతుందండి చూసుకుంటాడు చెప్పాను అదే అందరూ మా అమ్మాయి పడాలి మా అమ్మాయి ఎందుకయ్యాలా బొంగరలా తిరుగుతారు కాస్త బొజ్జు ఉన్నవాడిని నన్ను కూడా చూసుకోండి కూర్చోండి అశోక అందరికీ కార్డులు పంచాం బంధువులు ఎవరు రాలేదేంట్రా చూడు వచ్చారు నమస్కారం అండి చిన్న పెద్ద మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి భోజనం చేసి వెళ్తారు అందరూ టోకెన్ బ్యాచ్ నువ్వు కూర్చో నాకు ఈ పొద్దు తిరుగుడు పూల గురించి తెలుసు కానీ ఈ పొద్దు తిరుగుడు ఫోటోల గురించి ఏంటి ఎటు తిప్పితే అటు తిరుగుతున్నారు మీరు ముహూర్తం దగ్గర పడుతుంది మీరు కంగారు పడి కన్ఫ్యూజ్ చేయకండి ఇచ్చాడు ఇది చూడాలి రా అశోక నువ్వు చూసుకోరా అన్ని నేను ఎక్కడ చూస్తాను వంట మనిషి వచ్చింది చూడు వంట మనిషి వస్తే నేనేం చూస్తాను ఏం చూడాలమ్మా సరే ఏడు సరిపోయిందా ఎవరన్నా ఉప్పు సరిపోయిందా లేదని అడుగుతారు కదరా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా దాన్ని వేడి బాగా సరిపోయినట్టుందా నువ్వు లోపలికి వెళ్ళు లోపలికి పంతులు గారు ముహూర్తానికి టైం అయిపోతుంది మాంగళ్య ధారణ కార్యం ఉన్నాయా ఆ మంగళసూత్రం తీసుకోండి ఇదిగో వీడు నా వంక చూస్తున్నాడు నాకు కడతాడే ఉంటాడు లేని అడు చూడు
వీళ్ళందరికీ కుళ్ళండి, నాకు పెళ్లి జరిగితే చూడలేరు, అందుకే షాక్ తో ఉన్నారు. అటు తిరిగితే నువ్వు చూడలేవు, ఎవరు కట్టావు చూడరా. నీకట్టేనా నేను? చూసేవరా నాకు మెడ వంకర పోవడం వల్ల ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూసేవా. అంటే ఆడికి మెంకరవాడా, చిచి వంకర మేడ, వంకర మేడ. అవును అమ్మాయి, ఇప్పటికైనా దరిద్రం వదిలిపోయింది. మామగారు నోరమోయ్, మళ్ళీ మావా మావా అంటావు. అదమ్మాయి, నీకు శివారెడ్డి లాంటి మంచి సంబంధం చూస్తాను. ఏమే బర్రె మొహం వేసుకుని పెళ్లి కూతురు తోకెత్తి మధ్యలో మోరెత్తి రాకపోతే తప్పుకోవచ్చు కదా నువ్వు. పెళ్లి కొడుకు యాపిల్ పండులో ఉన్నాడు, కసక్కను కురికేద్దాం తాళి కట్టించేసుకున్నావు కదా. అబ్బో అమ్మాయి దొండ పండులాగుంది, కసక్కని కొరికి తినేద్దామని కదరా నీ ఉద్దేశము? నార్మల్ నార్మల్. అయినా ఈ పెళ్లిలో వంట ఒప్పుకోవడం నాది బుద్ధి తక్కువ. పెళ్లిలో వంటలు చేస్తుంటావా నువ్వు? మరి నీకు కట్టేనా నేను? అయినా ఎన్ని కలలు కట్టినాను, మహేష్ బాబు లాంటి వాడితో తాళి కట్టించుకోవాలనుకున్నా. ఇప్పుడైతే ఏం పోయింది, నేను ఇంకొక 5 అడుగులు ఎత్తుండి తెల్లగా స్మార్ట్ గా ఉంటే అలాగే ఉంటాను. దొంగ సచ్చినోడా, నీకు మహేష్ బాబులకి తాళికా? అలా కాదే. ఎలా కాదురా? ఒక దెబ్బ పడ్డదంటే ప్రాణాలు పోతాయి. ఎవడీరా? నీడియే. అయినా మొగుడిని ఇక్కడ కొడతావా? ఇంట్లో కొట్టాలి, ఇంట్లో కొట్టాలి. కరెక్టేరా, ఈ వంకర మేడవాడిని కొట్టకూడదు, అది ఆడికి వంకర సలహాలు ఇచ్చేవాడిని కొట్టాలి. ఇంటికి రండి, ఇంకో 3 పెళ్లిళ్ళు ఒప్పుకున్నాను, దాంట్లో అప్పడాలు చెయ్యాలి. చూసేవారా మన బతుకు అప్పడం అయిపోయింది అప్పుడే. ఒరే అశోక ఎక్కడున్నారా? ఎక్కడున్నారా బాబు నువ్వు? రే ఎరా ఎటకరెత్తున్నావా నువ్వు? తమాషాలుగా మెడవిసిందా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నీరజ మ్యామ్, ఎలా అనిపించింది మీకు? రాఘవ గారు చాలా కొత్త ప్రయత్నం. మెడ అలా పెట్టుకొని ఎంటైర్ స్కిట్ మీరు ఒక 10-12 నిమిషాలు అలా చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఆల్వేస్ ఆల్వేస్ యు సర్ప్రైజ్ అస్. శాంతకుమార్ గారు, వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ అండ్ అగైన్. చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? రాఘవ్ గారు ఇంద్రజా మేడం అన్నట్టు నిజంగా ఏమన్నారో చెప్తా. నిజంగా ఏదో మంచి ఎఫర్ట్ పెట్టి రొటీన్ కాకుండా ఏదో కొత్తది, మరి ఐడియాలు ఎలా వస్తాయో రావడం అలవాటు అయిపోయిందో తెలియదు. చాలా బాగా చేశారు అందరూ. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గె పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేం, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ఇష్టం ప్యూన్.